నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బందరు పోర్టుపై ఈ నెలాఖరులోగా స్పష్టమైన ప్రకటన చేయాలి ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన అఖిల పక్షాలు స్పందించని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరిక ఎంపీ రాజగోపాల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించిన సిపిఎం నగరాభివృద్ధిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని సూచన ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయన్న ఆర్ఐఓ బ్రహ్మానందం బందర్ రోడ్డు సోనీ షోరూంలో టాబ్లెట్ పీసీ చోరీ పసిపిల్ల సాయంతో చోరీకి పాల్పడిన ఆగంతకులు బహిర్గతపరిచిన సీసీ కెమెరా నిందితులను గుర్తిస్తే సమాచారం అందించాలని సీఐ గోవిందరాజు పిలుపు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. ఈ రోజు పరీక్షల్లో జిల్లాలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్లు నమోదు కాలేదని ఆర్ఐఓ బ్రహ్మానందం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించడంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 147 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు 81,548 మంది విద్యార్థులకు గాను 50,409 మంది విద్యార్థులు హాజరయ్యారని, వొకేషనల్ విద్యార్థులు 1,927 మందికి 1,799 మంది హాజరయ్యారని ఆర్ఐఓ బ్రహ్మానందం తెలిపారు. కాగా జిల్లాలో ఈ రోజు ఒక మాల్ ప్రాక్టీస్ కూడా నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు. 84 సెంటర్లలో 4 సెంటర్లలో 32 ఫ్లై స్క్వాడ్స్ 8 సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహించాయని ఆర్ఐఓ తెలిపారు. విద్యార్థులు ఆయా పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకున్నారని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి, వైద్య సహాయ సేవలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. బందర్ పోర్ట్ నిర్మాణంపై ఈ నెల 31వ తేదీలోగా స్పష్టమైన ప్రకటన చేయాలని అఖిల పక్షాలు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించాయి. ప్రభుత్వం స్పందించకపోతే తమ ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించాయి. హోటల్ ఐలాపురంలో బందర్ పోర్టు నిర్మాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ, సిపిఐ, సిపిఎంతో పాటు పలు ప్రజా సంఘాలు పాల్గొని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఎంపీ కొనగళ్ల నారాయణ మాట్లాడుతూ బందర్ పోర్టు కోసం ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఎంతో దారుణమన్నారు. పోర్టు నిర్మాణం జరిగితే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. బందర్ పోర్టు నిర్మాణంపై ఈ నెల 31వ తేదీలోగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వామపక్ష నాయకులు యు ఉమామహేశ్వరరావు, అక్కినేని వనజ మాట్లాడుతూ బందర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి దారుణమన్నారు. ఈ నెల 31వ తేదీలోగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కారణం చేయకుండా మనకేం కావాలి, దాన్ని ఎలా సాధించుకోవాలి, మనం ఇప్పుడు ఏ దశలో ఉన్నాం, మనం ఎలా ప్రయత్నం చేస్తే మనం గమ్యం చేరుకోగలం అనేది దాని గురించి చాలా హుందాతనంగా మాట్లాడుతున్నారు, చాలా క్లుప్తంగా కూడా మాట్లాడుతున్నారు. కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నగరం అనేది ఒక రాజకీయంగా ఒక కేంద్రము, అలాగే ఒకనాడు ఒక ఆర్థికంగా కూడా ఇది ఒక పెద్ద కేంద్రంగా ఉన్నటువంటి మోటార్ రంగం లాంటి పెద్ద రంగాన్ని శాసించినటువంటి విజయవాడ నగరం ఇది. విద్యార్థుద్యమాలు కానివ్వండి, అనేక రంగాలు దీని చారిత్రక నేపథ్యం గురించి పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విజయవాడ నగరం కేంద్రంగా చేసుకుని అయ్యా బందర్ పోర్టు గురించి ఆందోళన చేస్తున్నాం, వెంటనే ఇచ్చేయండి అని. ఇప్పుడే కదా నేను పేటెక్కింది, ఒక వారం 10 రోజుల్లో 4 రోజుల్లోపు దీని సంగతి ఏదో తెలుస్తాను అన్నాడు. ఏమంటే బందరోళ్ళు అదేనా ఉంది?
తీరా ఇప్పుడు వచ్చిన తర్వాత ఏడాది గడిచిన అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చి రెడ్డి గారు వచ్చారా మొదలెత్తండి అన్నట్టు మళ్ళా మనం మొదలెత్తేటటువంటి కార్యక్రమం అయితే ఇది సరైనటువంటిది కాదు. చిన్నపిల్లలతో దర్జాగా షోరూంకి వచ్చి ఎవరూ లేని సమయంలో కంప్యూటర్ టాబ్లెట్ పీసీని ఓ ప్రబుద్ధుడు చోరీ చేసినట్టు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీలు కొనడానికి వచ్చినట్టుగా కాసేపు అటు ఇటు తిరిగి ఎవరూ లేని సమయం చూసి పీసీని దొంగిలించి ఉడాయించాడు. షాపు యజమానులు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోనీ కంపెనీ కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన సుమారు 40,000 రూపాయల విలువైన ల్యాప్టాప్ను ఓ ముఠా ఓ పాప సాయంతో అపహరించింది. అందుకు సంబంధించిన కెమెరా రికార్డులను షోరూం నిర్వాహకులు కృష్ణలంక పోలీసులకు అందజేశారు. మొత్తం 4 సభ్యులు ఉన్న ముఠా కస్టమర్స్ మాదిరి షోరూంకు వెళ్లారు. తొలుత ఒకరు సీసీ కెమెరాకు అడ్డుగా నిలబడ్డారు. అక్కడే మరో 2 ఎగ్జిక్యూటివ్స్తో ఏవేవో ఎలక్ట్రానిక్స్ వస్తువులు చూస్తూ మాటల్లోకి దించారు. తర్వాత ఒక వ్యక్తి లూజుగా ఉండే దుస్తులు ధరించిన చిన్న పాపతో షోరూంలోకి వచ్చాడు. ముఠాలోని ఒక అతనితో మాట్లాడి పక్కకు వెళ్లిపోయాడు. మిగిలిన 2 కూడా ఎగ్జిక్యూటివ్ను ఏవో వస్తువులు చూడాలంటూ పక్కకు తీసుకువెళ్లారు. ఈలోగా పాపతో వచ్చిన వ్యక్తి ఆ పాపను ఎత్తుకున్నాడు. ఆమె దుస్తులను లూజు చేసి చోరీకి సిద్ధమయ్యాడు. అందరూ అక్కడ నుంచి వెళ్లిపోగానే చటుక్కున ల్యాప్టాప్ తీసి పాప డ్రెస్ కింద పెట్టి ఏమీ ఎరగనట్లు ఆమెను ఎత్తుకుని అక్కడ నుంచి ఉడాయించాడు. ల్యాప్టాప్ మాయమైందని గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సీసీ కెమెరా రికార్డును పరిశీలించి చోరీ జరిగిన తీరును సీడీ చేసి కృష్ణలంక పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ గోవిందరాజు విలేకరులతో మాట్లాడుతూ సీసీ కెమెరాలో కనిపిస్తున్న వ్యక్తులు ఎక్కడైనా తారసపడితే తమకు సమాచారం అందించాలని అన్నారు. రికార్డుల ఆధారంగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఏదైతే ల్యాప్టాప్ డిస్ప్లే పెట్టారో అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్లగ్ తీశారు. ఏంటంటే అది ఆల్రెడీ పట్టుకుంటే కనుక దాన్ని సౌండ్స్ వస్తాయి. అందువల్ల ముందుగానే వాడి ప్లాన్ ప్రకారం ఒకడు వెళ్ళాడు, ప్లగ్ లాగేశాడు. ఈ పాపను ఎత్తుకున్నవాడు వెళ్ళి ఆల్రెడీ లూజ్ బట్టలు ఉన్నాయి కదా భుజం మీద వేసుకున్నాడు. అది సింపుల్గా తీసి ఇలా మధ్యలో పెట్టేసుకొని వెళ్ళిపోయారండి. ఇదంతా కూడా మన సీసీ కెమెరాల్లో మన అబ్జర్వేషన్ దాన్ని బట్టి వాళ్ళు ఎవరన్నది ఇంకా వెరిఫై చేస్తున్నాం. బట్ ఏంటంటే మాకు ఈ ప్రసార సాధనాల ద్వారా మీడియా ద్వారా కూడా అది డిస్ప్లే చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎవరన్నది ఐడెంటిఫై అవుతుంది. అట్ ద సేమ్ టైము ఈ షాపుల్లో నాట్ ఓన్లీ సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఇంక ఈ టైపు అటెన్షన్ డైవర్షన్ వాళ్ళు పిల్లల్ని రకరకాలుగా మనం చూస్తున్నాం. చాలా కేసుల్లో కూడా మనం చూస్తాం. అదేవిధంగా ఈ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్లో ఈ పిల్లల్ని కూడా యూజ్ చేసి ఈ విధంగా వీళ్ళు తెఫ్లకు పాల్పడుతున్నారు. కనుక ఈ షాప్ ఓనర్ల గారికి నాట్ ఓన్లీ సీసీ కెమెరాలు ఉన్నాయని ధైర్యమే కాకుండా వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ని ఎటువంటి డైవర్షన్కి గురి కాకుండా వాళ్ళకి అన్నీ వివరించి ఈ టైప్ జరుగుతున్నాయి కనుక కస్టమర్ని ప్రతి ఒక్కరిని కనిపెట్టుకునే విధంగా వాళ్ళ షాపులో ఉండాలన్నట్టుగా యజమానులందరూ వాళ్ళు డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని మేము సూచిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో